ఎన్నికల ప్రచారంలో తనను ప్రజలు నిలదీశారంటూ టీడీపీ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని. ఎన్నికల ప్రచారంలో కొందరు తనకు పాలాభిషేకం చేసేందుకు ప్రయత్నించగా వారించినట్లు వివరించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లాగా డప్పులు కొట్టుకుని దండలు వేయించుకునే అలవాటు తనకు లేదన్నారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో జగన్ను ఎవరు ఓడించలేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు గాని, కార్యకర్తలు గాని విపరీతమైన ఒత్తిడి చేస్తారు. నెత్తి మీద పాలు పోస్తానంటే, బాబు నాకు బట్టలు లేవు, ఇప్పుడు తిరగాలి, వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు. ఒక చోట 2 చోట్ల జరిగింది. వద్దురా బాబు మీకు దండం అని చెప్పినా కూడా వదలకన్నటువంటి పరిస్థితులు ఉంటే అక్కడెక్కడో 1-2 చోట్ల జరిగినాయి. నేను రోజు జనంతో కాళ్ళు కడిగించుకుంటున్నామా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లోకేష్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని, వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని, వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకుని, మరి ఇవన్నీ ఏంటి? చంద్రబాబుని ఎట్టగొట్టి ఆ సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర ఖజానాన్ని వాళ్ళ ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రచారంలో వెళ్తూ ఒక చెంబు నీళ్ళు కాళ్ళ మీద పోతే అదో సబ్జెక్టా? ఈ పనికిరానటువంటి వెధవలకి, ఈ పనికిరానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను పీకటాకి ఏమీ లేక ఫాల్స్ న్యూస్, నన్ను ఎవడో ఏదో అన్నాడని, నన్నేదో నిలదీశారని, నన్నేదో ఎలగొట్టారని ఈ పొకోడి న్యూస్ వేసి పొకోడి నా కొడుకులంతా ఆనందం పొందుతున్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పొకోడి వాళ్ళకి సాధ్యం కాదు. ఇది రాసి పెట్టుకోండి. జూలై 4వ తారీఖు మళ్ళీ మాట్లాడదాం.